అసలు మీకు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గుర్తొస్తున్నట్టుగా ఆయన పేరుని మీరు నిద్రలో కూడా మర్చిపోకుండా ఎందుకు ఇంతలోనూ భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఏదో గెలిచారు మీరు ఆ ఈవీఎంలతోటో లేకపోతే ఓట్లను తీసేసో లేకపోతే మీకు కావాల్సినవన్నీ పెట్టుకోనో ఎలక్షన్ కమిషన్తో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అదేవిధంగా బెంగళూరులో ఒక నియోజకవర్గాన్ని తీసుకొని రాహుల్ గాంధీ చేసిన అనేకమైన ఆరోపణలు ఈసీ గొడవలన్నీ నడుస్తూ ఉన్నాయి. ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిజంగా గెలవలేదు. ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓట్లన్నీ కూడా ఎటుపోయినాయి మాకు అర్థం కావటం లేదు. వీళ్ళ గెలుపే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమి గెలుపు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఇట్ ఈస్ ఇన్ ద క్రాస్ రోడ్స్. పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు 300 మంది ఎంపీలు బయటకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పని. ఎలక్షన్ కమిషన్ ఈరోజు రివర్సు చాలా లేటుగానే రివర్స్ వస్తూ ఉంది. బీహార్లో ఏదో జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే, పార్లమెంట్లో కూడా చర్చ ఏంటంటే, అసలు అద్భుతంగా పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు? ఇది ఒక ప్రశ్న. ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా అంశాల్లో మాకు అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు. 14 ఏళ్ళ తర్వాత కొండంద వెలిగిన పెట్టారు. ఎస్ కొన్ని ఆధారాలు దొరికినాయి అన్నారు. ఎలక్షన్ కమిషను బీజేపీ లేకపోతే ఇంకొక కూటమికి అక్కడ అమ్ముడుపోయి గందరగోళంగా తయారైపోయింది. ఎలక్షన్ కమిషను కూటమి కుమ్మక్కయ్యారు అనేది ఈరోజు వినపడతా ఉంది.